తండ్రి కుమార త్రేక దేవుని సమాధానం అందరితో ఆ సన్నిధిలో దేవుని మహిమపరుచుతూ దేవుని పాదాల వద్ద మనం ఉన్నాం. మన జీవితాలలో ప్రతిరోజు నిరాశ ఉంటుంది. ప్రతిరోజు నిరాశ. ఈ నిరాశ ఉన్నప్పుడు ఈ మనిషి కృంగిపోకుండా దేవుని అద్భుతము నా జీవితంలో జరగాలి అని ఆ నిరాశను ఏమి చేయాలంటే గద్దించాలి. ఆ నిరాశను, ఆ బాధను ఎప్పుడైతే నువ్వు గద్దించగలుగుతావో అప్పుడు ఆ నిరాశ నిన్ను తొలగిపోతుంది. నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయగలుగుతాడు. నమ్మటం, విశ్వసించటం, దాని ప్రకారం జీవించటం ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ మనలో ఏదైనా సరే నిరాశ కలిగినప్పుడు దానిని మనము సహించలేక దానిని మనం ఆందోళన చేస్తూ ఇబ్బందికరంగా అయిపోతున్నామే. కానీ మనకొస్తున్న ఆ నిరాశను దేవుని పేరిట గద్దించలేకపోతున్నాం. దేవుని పేరిట గద్దించినప్పుడు నీకు వచ్చే నిరాశ, బాధ ఏదుందో అది అక్కడ వరకే లయం అయిపోతుంది. అది అక్కడ వరకే దూరం అయిపోతుంది. నువ్వు ఏమీ దిగులు పడాల్సిన అవసరం కూడా లేదు. ఆమె కనుక మనిషిలో సమస్య ఉందా, బాధ ఉంటుందా అంటే ఒక వాక్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు భూమి మీద ప్రతి మనిషి కొరకు ఏమయ్యాడు? బాధపడ్డబడ్డాడు, బాధను అనుభవించాడు. ఆయన అనుభవించిన ఆ బాధే ఈరోజు సమస్త మానవాళికి సుఖ జీవితం అనేది దొరుకుతుంది. మోక్ష మార్గము, పరలోక మార్గం అనేది దొరుకుతుంది. మరి ఆయనలో ఉన్న మనము, ఆయనలో నడుస్తున్న మనము కూడా మనకు కలుగుతున్న నిరాశ, మనకు కలుగుతున్న బాధ ఏది ఉంటుందో దానిని మనం ఏం చేయాలంటే వ్యతిరేకించాలి, గద్దించాలి దేవుని పేరు. అదన్నిటి కూడా లయమైపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి దురాత్మ పట్టింది. దురాత్మ పట్టినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ దురాత్మను చెప్పాలి. ఏం చేస్తారు? ప్రార్థన చేసి గద్దిస్తాం, బంధిస్తాం, గట్టిగా విడిపో అని మనం గట్టిగా గద్దిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనము గట్టిగా గద్దించగలుగుతామో ఆ దురాత్మ ఆ మనిషిని దేవుని సహాయంతో విడిపోతుందో, మన సమస్యను కూడా మనం ఎప్పుడైతే దేవుని పేరిట గద్దిస్తామో అది మనం విడిచిపెట్టిపోతుంది. ఆమె 70 మంది శిష్యులు, యేసు ప్రభు దగ్గర 70 మంది ఉన్న శిష్యులు అందరూ పరిచర్యకి వెళ్ళి చాలా అద్భుతాలు చేశారు. వారు తిరిగి వస్తున్నారు. వారు 12 మంది స్థిరపరచబడ్డారు. వీరు అద్భుతాలు చేశారు. ఎట్లా చేయగలిగినరు? ప్రతి అద్భుతం ఎలా జరిగింది అంటే యేసు పేరిట ప్రతి ఆటంకాన్ని గద్దించారు. గద్దించినప్పుడు దేవుడు అద్భుతాన్ని చేశాడు. ప్రతి ఆటంకం, ప్రతి వ్యతిరేకత, ప్రతి ఇబ్బందిని ఒకటే గద్దింపిస్తున్నారు. దేవుని పేరిట ఇది తొలగిపోవాలి, దేవుని పేరిట ఇది జరగాలి, దేవుని పేరిట కార్యము జరగాలి అని గద్దించడం ప్రారంభించినప్పుడు ఒక అద్భుతాన్ని దేవుడు చూశాడు. ఆ మనుషులు చూశారు. నీ ద్వారా, నా ద్వారా
ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చేసే అద్భుతాలు కూడా ఎన్నో ఉన్నాయి. కారణం ఏంటి అంటే దేవుని పేరిట గద్దించటమే కారణం. ఇది జరగాలి, యేసు పేట జరగాలి అని గద్దించాలి. ఇది దూరం కావాలి, ఇది దూరం కావాలని గద్దించాలి. ఈ విడుదల దొరకాలి, గద్దించు. ప్రతిదానికి ఒక అద్భుతం చూడాలంటే నువ్వు దేవుని పేరిట గద్దించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమె ఈ శిష్యులు కూడా వెళ్ళొచ్చారు, అద్భుతాలు చేసి వచ్చారు. అద్భుతాలు చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అద్భుతాల గురించి చెప్తూ ఉంటే యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు శిష్యులతో, అయ్యా మీరు అద్భుతాలు చేశారు అనుకోకండి, మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి అంటున్నాడు. ఎక్కడ రాయబడి ఉన్నాయి? జీవ గ్రంథంలో మీ పేర్లు రాయబడ్డాయని మీరు సంతోషించండి అన్నాడు. అద్భుతం చేసి అద్భుత కార్యాలు జరిగి ఏది జరిగినా వాని పేరు జీవ గ్రంథంలో రాయకపోతే ప్రయోజనం ఏమీ కూడా లేదు. క్రీస్తు రాకడ సమయంలో తీర్పు దినములందు 2 గ్రంథాలు ఓపెన్ చేయబడతాయి. ఒక గ్రంథం పరిశుద్ధ గ్రంథం, ఒక గ్రంథం మనం ఏమి చేస్తున్నామో మన క్రియలను సూచించే ఒక గ్రంథం. ఈ 2 ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడు ఆ మనిషి జీవితానికి తీర్పు వస్తూ ఉంటుంది. అందుకే యేసు ప్రభు శిష్యులతో ఏమంటున్నాడంటే, ప్రభు మీరు అద్భుతం చేశారని సమరపడకండి, అద్భుతం జరుగుతాయి. నా పేరిట గద్దిస్తే ఏ అద్భుతమైనా జరిగింది, ఏ కార్యమైనా జరుగుతుంది. అద్భుతం జరిగినవి కాదు కానీ నీ పేరు జీవ గ్రంథంలో ఉందని నువ్వు సంతోషించు అంటున్నాడు. లోక సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో నేను చెప్తున్న మాటలు మీకు కనపడుతూ ఉంటాయి. కనుక అంటున్నాడు, మీరు చేస్తున్నది మంచిదే, దేవుడు జరిగిస్తున్నాడు, నా పేరిట అన్ని జరుగుతున్నాయి. కానీ దానితో పాటు మన పేర్లు ఎక్కడున్నాయని సంతోషపడాలంట, జీవ గ్రంథంలో ఉన్నాయని సంతోషపడాలి. జీవ గ్రంథంలో నీ పేరు నమోదు చేసుకునే విధముగా భూమి మీద నీ ఆత్మీయ జీవితము అనేది ఉండాలి. జీవగ్రంథంలో నీ పేరు నువ్వు ఎలా ఉంటే నమోదు చేయబడుతుందో, నువ్వు ఎలాగ ఉంటే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుందో, ఆ జీవితాన్ని యేసు ప్రభు తన వాక్యాల ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన జీవితము ద్వారా మనందరికీ తెలియజేశాడు. దానిని మనం అనుసరించి దాని ప్రకారం మనం ఉన్నప్పుడు మన పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడుటగా ఉంటాయని దేవుని పేరిట తెలియజేస్తున్నారు. ఆమేన్. చదవండి ఒకసారి లోక సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మీ పేరులు పరలోకములో రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి. ఏ వ్యక్తి అయితే తన సమస్యను, తనకి ఎదురవుతున్న ఇబ్బందులను, ఆటంకములను, వ్యతిరేకతలను దేవుని పేరిట గద్దిస్తాడో, గద్దించిన ఆ వ్యక్తి జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. జరిగించిన ఆ దేవుడు ఆ వ్యక్తి పేర్లు, ఆ వ్యక్తి దేవుడు నేను నా జీవితంలో ఈ అద్భుతాన్ని చేశాడు, నేను గద్దించగా దేవుడు కార్యము చేశాడు, కార్యం చేసిన దేవునికి నేను ఎంత లోబడుతున్నాను, ఎంత విధేయత చూపుతున్నాను, లేకపోతే నాకు అద్భుతము జరిగింది అని చెప్పేసి నేను దేవునికి విధేయత లోబడి ఉండకపోతే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడదు. ఎన్ని అద్భుతములు జరిగినా, ఎన్ని సూచక్రియలు జరిగినా, ఎన్ని కార్యాలు నువ్వు జరిగినా, నేను చేసినా, ఎవరు చేసినా నీ పేరు ఎక్కడ ఉండాలి? జీవ గ్రంథంలో ఉండాలి. అక్కడ నీ పేరు ఉంది అని నువ్వు సంతోషపడా. అలా సంతోషపడినప్పుడే నీ జీవితంలో అద్భుతకరమైన జీవితముగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఆమేన్.
జీవ గ్రంథంలో మన పేర్లు రాయకపోతే ఏమవుతుంది చూడండి, అది తెలియజేయబడుతున్నాను. 20వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. జీవ గ్రంథంలో మన పేరు రాయకపోతే, మన పేర్లు జీవ గ్రంథంలో ఉండే విధంగా మనం భూమి మీద జీవించకపోతే ఈ దేనికి మనం పాలవుతాము, దేనికి అప్పగించబడతామో అక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. చదువుతారా? ప్రకటన 20:15. ఎవని పేరైనను రాయబడుందో ఉండదో కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడును. ఎక్కడ పడవేయబడుతున్నాడంట? ఎక్కడ రాకపోతే జీవ గ్రంథంలో ఎవని పేరైతే ఉండదో వాడందరూ కూడా ఎక్కడ పడవేయబడుతున్నారు? అగ్నిగుండంలో పడవేయబడిపోతున్నారు. అందుకే యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు, బాబు మీరు అగ్నిగుండానికి వెళ్ళడం కంటే మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయని సంతోషపడండి అంటున్నాడు. దేవుడు మన జీవితంలో సూచక్రియలు, దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు మన జీవితంలో అన్ని చేస్తున్నాడు. కానీ మనము దేవుడు చేస్తున్న ఆ కార్యాలకు, దేవుడు చేస్తున్న అద్భుతాలకు, సూచక్రియలకు విధేయత, లోబడి నడుచుకునే విధానం మనలో ఉన్నప్పుడు మాత్రమే, మన వాక్యానుసారంగా బ్రతికి జీవించినప్పుడు మాత్రమే మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నీ సమస్యను నువ్వు గద్దించలేకపోతే, నీ బాధను నువ్వు గద్దించలేకపోతే, నీ ఇబ్బందిని నువ్వు గద్దించలేకపోతే ప్రయోజనం ఏమి కూడా లేదు. ఒక్కొక్కసారి మన ఇంట్లోకి వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే, ఇది సావలేక ఇది బ్రతకలేక ఉండే సమస్యలు వస్తున్నాయి. ఇంట్లో వస్తున్నాయి. నిజమేదో అబద్ధమేదో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. భార్య నమ్మదు, భర్త నమ్మడు, కోల్పోతున్నారు. చివరికి ఎక్కడికి వెళ్తుందంటే ఇది ఇద్దరిలో ఒక చచ్చిపోయేదాకా వెళ్తుంది. కారణం ఏంటి? భూమి మీద ఉన్న దానినే వీరు గుర్తెరుగుతున్నారే కానీ నా దేవుడు నాకు చేయగలుగుతాడు, నా దేవుని పేట నా జీవితంలో, నా కుటుంబంలో సమస్తము నెరవేర్చబడుతుందని గ్రహింపు వారికి లేకపోవటం వలన ఈరోజు కుటుంబాలలో తీరలేని సమస్యలను ఏర్పడుతున్నాయి. అద్భుతాలు జరుగుతాయి. దేవుడు అంటున్నాడు అద్భుతాలు జరుగుతున్నాయి. శిష్యులు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. శిష్యులు చెప్తున్నారు అద్భుతాలు జరుగుతున్నాయి అంటే, ఆ అద్భుతాలు కాదు బాబు, నిజమైన అద్భుతం ఏంటి అంటే జీవ గ్రంథంలో ఉండాలి. నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలి. ఒకవేళ నీ కుటుంబ సమస్య వచ్చినప్పుడు, నువ్వు గద్దించినప్పుడు నీ కుటుంబ సమస్య తొలగిపోయిందేమో, నువ్వు సంతోషిస్తున్నావు, మంచిదే. కానీ నీ పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా? భూమి మీద మనం మాట్లాడే మాటను కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. మనం జీవించే జీవితం కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. ప్రతి ఒక్కరూ ఏమి చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో, ప్రవర్తన, నడవడిక, జీవితం, వీటన్నిటిని బట్టే ఒక మనిషి జీవితం దేవుని జీవ గ్రంథంలో రాయబడుతుందా లేదా అనేది తెలుసుకోగలుగుతారు. హల్లెలూయా. ఈ 70 మంది శిష్యులు మొదటగా ఉన్నారు, కానీ వారందరూ ఏమయ్యారు? తర్వాత వెళ్ళిపోతూ 12 మంది మిగిలిపోయారు స్థిరాత్మంగా. ఈ 12 మంది శిష్యుల్లో ఏ రీతిగా జరిగింది, ఏ రీతిగా దేవుడు అద్భుతాలు చేశాడంటే చూడండి, ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క విధంగా చనిపోయాడు. సాధారణమైన మరణం పొందింది ఒక యోహాను తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఘోరాతి ఘోరంగా చనిపోయారు. ఘోరాతి ఘోరంగా చంపేశారు. ఎంత ఘోరంగా అంటే బర్తలోమయ అనే ఒక శిష్యుణ్ణి బ్రతికి ఉన్నప్పుడు చర్మము ఒలిచి ఆయన చంపేశారు. చర్మం ఒలిచి, బతుకున్నప్పుడు చర్మం ఒలిచి. ఈరోజు మేకను, కోడినో తినాలంటే చంపినాక చర్మం ఒలుస్తారా, బతికినప్పుడు చర్మం ఒలుస్తారా? చంపి చర్మం ఒలుస్తారు. కానీ బర్తలోమయ భక్తుడిని, ఆ శిష్యుడిని ఏం చేశారు తెలుసా? బతికి ఉన్నప్పుడే చర్మం ఒలిచారు.
చూడండి, దేవుడు వారి వారి పేర్లన్నీ జీవగ్రంథంలో ఎందుకు రాయబడ్డాయి అని చెప్తున్నాడు అంటే, నీ పేరు కూడా జీవగ్రంథంలో ఎందుకు రాయాలి అని చెప్తున్నాడు అంటే, నువ్వు కూడా దేవునికి భూమి మీద సాక్షిగా బ్రతకాలి అంటున్నాడు. భూమి మీద దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి అంటున్నాడు. ఆయనకు ఒక అతసాక్షిగా, ఒక శిష్యుడుగా నువ్వు మార్చబడి ఒక సాక్ష్యవంతమైన జీవితంలో నువ్వు ఉన్నప్పుడు నీ పేరు కూడా జీవగ్రంథంలో రాయబడుతుంది. ఆమె ఎన్ని అద్భుతాలు జరిగినాయి అని కాదు, నీ పేరు జీవగ్రంథంలో, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందా లేదా అనేది నువ్వు గ్రహించినప్పుడే దేవుని మహిమను నువ్వు చూడగలుగుతావు. ఆమె ఎవని పేరు జీవగ్రంథంలో రాయబడదో వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఎక్కడ పడవేయబడతాడు? ఎక్కడ? అగ్నిగుండం అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి పరిస్థితికి వెళ్తుంది, అలాంటి పరిస్థితి వస్తుంది. అందుకే భూమి మీద బ్రతుకుతున్న నువ్వు నేను అద్భుతాలు చూస్తున్నాం, అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ మన పేర్లు జీవగ్రంథం రాయబడ్డాయా లేదా? ఒకవేళ మన పేరు జీవగ్రంథం రాయబడకపోతే అగ్నిగుండానికి పాలైపోతావు, అగ్నిగుండంలో పడిపోతావు. కనుక నీవు ఆలోచన చేసుకోవాల్సింది ఏంది అంటే, నేను అద్భుతాలు చూశాను, నా కుటుంబంలో అద్భుతాలు జరిగినాయి, నేను ఎందరో ప్రార్థన చేస్తున్న అద్భుతాలు చూశాను, కానీ నా పేరు జీవగ్రంథంలో ఉందా లేదా? జీవగ్రంథంలో ఉండే విధముగా భూమి మీద నేను ప్రవర్తిస్తున్నానా లేదా? జీవగ్రంథంలో నా పేరు ఉండే విధంగా దేవుని శిష్యుడుగా నేను ఉంటున్నానా లేదా? ప్రవర్తిస్తున్నానా, పని చేస్తున్నానా లేదా అని ఆలోచన చేసి నువ్వు నడిచినప్పుడే అగ్నిగుండంలో పడిపోకుండా నీ పేరును దేవుడు జీవగ్రంథంలో రాయబోతున్నాడు. ఆమేన్, 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 హల్లెలూయా. ఎంత విధానమైన జీవితము అంటే, 12 మంది శిష్యులను ఒకరిని పొడిచారు, ఒకరిని తలకిందులకు సిలువలేశారు, ఇద్దరిని, ఒకరిని ఎక్సాకారంలో సిలువ వేశారు, ఒకరిని బ్రతికున్నప్పుడే చర్మం వాళ్ళు చేశారు, ఒకరు తల నరికేశారు. శిష్యులను రకరకాలుగా హింసించి చంపేశారు. అతసాక్షులుగా మిగిలారు. వారి పేరు జీవగ్రంథం రాయబడ్డాయి అంటే వారు దేవుని పేరిట వారు ఎంత సమస్య వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే దాన్ని గద్దించి వారు దేవుని పేరిట నిలబడ్డారు. కనుకనే వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈరోజు మనం గద్దించలేము, ఈరోజు మనం గద్దించలేకపోతున్నాం, మనం నిలబడలేకపోతున్నాం. కారణం ఏంటి? ఎందుకు మరి శిష్యుల్లాగా మనం గద్దించలేకపోతున్నాం? ఎందుకు మనం చేయలేకపోతున్నాం? విషయం ఏంటి? మనం ఆలోచన చేసుకుంటే నీ విశ్వాస జీవితము ప్రతిరోజు ఏమైపోతుంది అంటే కిందకి దిగుతుందే కానీ పైకి ఎక్కట్లేదు. రోజు రోజుకి విశ్వాసం అనేది పెరగాలి, కానీ రోజు రోజుకి ఏమవుతుందంటే కిందికి దిగి వస్తుంది. అలా దిగి రావటం వల్లనే నువ్వు గద్దించలేకపోతున్నావు, అలా దిగి రావటం వల్లనే నువ్వు అద్భుతాన్ని చూడలేకపోతున్నావు, అలా దిగి రావటం వల్లనే నీ జీవితంలో సంతోషం అనేది లేకుండా పోతుంది. అందుకే చెప్తుంది, యేసు ప్రభు చెప్తాడు, అద్భుతం నా పేరిట, కానీ నీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే కూడా 32వ అధ్యాయంలో మోషే కూడా ఇశ్రాయేలీయులు అందరూ కూడా పాపం చేస్తున్నారు, ఒక దూడను చేసుకుని పూజిస్తున్నప్పుడు వారు ఎంతగానో పాపంతో నిండిపోయి ఉన్నారు. 32వ వచనంలో నేను చెప్తున్న మాటలు మీకు కనపడతాయి. పాపం చేసి ఉన్నారు. దేవుడు మోషేతో అంటాడు, మోషే వీరందరూ నేను ధ్వంసం చేసేస్తాను అన్నాడు, వీరందరూ నేను నాశనం చేసేస్తాను అంటున్నాడు. అప్పుడు మోషే వారందరూ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈరోజు సేవకులు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఇదే చేస్తున్నారు సేవకులు. సంఘ కాపరి ఎందుకు అవసరమో తెలుసా? సేవకురాలు ఎందుకు అవసరమో తెలుసా? మోషే ఆ రోజు దేవుడు వారందరినీ నన్ను సంసారిచ్చేస్తాను, చంపేస్తాను అని చెప్తుంటే మోషే అన్నాడు, వారిని చంపేస్తే ఆ జీవ గ్రంథంలో నుంచి మా పేరు తీసివేయి,
నా పేరు తీసివేయి, వారిని చంపడానికి వీల్లేదు అని మోషే మళ్ళీ దేవునితో ప్రార్థించాడు. ఈరోజు సంఘ కాపరి, నీకు సంఘ కాపరి, సంఘ సేవకురాలు ఎందుకు అవసరం అంటే, నువ్వు చేసే సమస్యలకు, నువ్వు చేసే ఇబ్బందులను దేవునికి అప్పగించి, ఒకవేళ వారు తప్పు చేస్తే క్షమించి వారిని అంగీకరించు ప్రభువా అని ఈరోజు సంఘ కాపరి, సేవకుడు, సేవకురాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఈరోజు ఎంతమంది ఎలా చేస్తున్నారో తెలుసా? సంఘాన్ని విడిచిపెట్టి, సేవకురాలను విడిచిపెట్టి ఎక్కడో అద్భుతాలు జరుగుతున్నాయి, ఎక్కడో ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి, వారు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని ఆలోచిస్తున్నారే కానీ ఏ అద్భుతమైనా సరే దేవుని పేరట నా కూడా దేవుడు జరిగిస్తాడు అని గ్రహింపు లేని మనుషులు ఈరోజు చాలా మంది తయారవుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సేవకుడికి, సేవకురాలికి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబ సమస్యను తెలుసు, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. అద్భుతం జరుగుతుందని ఎక్కడ తీస్తే అద్భుతం జరిగే సంగతి ఏమో గాని నీ కొరకు నిత్యము వారు అయితే ప్రార్థన ఎప్పుడు కూడా చేయలేరు. నీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటేనే, నీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నవారే సేవకుడు, నీ సంఘ కాపరి, నీ సేవకురాలు, వాళ్ళు మాత్రమే నిత్యము చేయగలుగుతారు. అందుకే వారి ద్వారా దేవుడు నిన్ను అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. ఆమేన్, ఆమేన్. అందుకే నీ జీవితంలో నువ్వేమి చేయాలంటే, అద్భుతాలు జరుగుతున్నాయి, అద్భుతాలు నువ్వు చూస్తున్నావు, దానికంటే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందా లేదా అనేది నువ్వు గ్రహించే వ్యక్తిగా ఉండాలి. జీవ గ్రంథంలో నీ పేరు ఉండకపోతే నువ్వు అగ్నిగుండంలో పడిపోతావు. ఆమేన్. మనం చదివాం, అగ్నిగుండంలో పడివేతావు. ఎక్కడ పేరు లేకపోతే, ఎక్కడ పేరు లేకపోతే, జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే అగ్నిగుండంలో పడిపోతావు. జాగ్రత్త. అద్భుతములు కారణం అదే, నువ్వు గర్భించలేకపోతున్నావు, లోబడిపోతున్నావు, జీవించలేకపోతున్నావు. కనుక ఒకటి, దేవుని అద్భుతాలు జరుగుతున్నాయి, శిష్యులు చేశారు, శిష్యులు పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. నీ పేరు కూడా శిష్యులు ఉన్న రీతిగా నువ్వు కూడా సాక్షిగా బ్రతికితే, శిష్యులు ఎలా సాక్షిగా బ్రతికారో నువ్వు కూడా అదే విధమైన సాక్షులుగా నేను కూడా బ్రతికితే నీ పేరు, నా పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడతాయి. ఆమేన్, ఆమేన్. ఎలా ఉండాలి? సాక్షులుగా ఉండాలి. సమస్య వచ్చినప్పుడు పారిపోవటం కాదు, దేవుని పని అన్నప్పుడు పారిపోవటం కాదు, సాక్షులుగా ఉండాలి. సాక్షిగా ఉన్నప్పుడు సాక్షిగా శిష్యులందరూ మారారు. ఈరోజు చాలా మంది అపోస్తులు అని పేరు పెట్టుకుంటున్నారు. అపోస్తులు అంటే శిష్యులు. శిష్యులైనా ఎలా సాక్షులయ్యారో అపోస్తులు అయిన వారందరూ కూడా అదే సాక్షులుగా మారాలి. అలా మారినప్పుడే ఆ పేరుకు అర్థం వస్తుంది. ఈరోజు మనం శిష్యులుగా ఉన్న మనం దేవుని కొరకు సాక్షులుగా మారే వారంగా మన జీవితాలు భూమి మీద ఉన్నప్పుడు పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండో విధంగా జీవ గ్రంథంలో మరొకరి పేరు, ఎవరి పేరు రాయబడతాయి అంటే, సేవకు సహకరించే వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. ఎవరి పేర్లు చెప్పాలి? ఎవరి పేర్లు? సేవకు ఎవరైతే దేవుని పని కొరకు సహకరిస్తున్నారో, ఎవరైతే దేవుని పని చేయడానికి ముందుకు నడిపిస్తున్నారో, ఎవరైతే ఉంటున్నారో వారి పేర్లు కూడా దేవుడు తన జీవ గ్రంథంలో రాస్తాను అని చెప్తున్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మనకి ఈ మాటలు కనపడుతూ ఉన్నాయి. చదువుతారు ఒకసారి. 4వ అధ్యాయం 3వ వచనం. నిజమైన సహకారి ఆ స్త్రీలు సువార్త పనిలో నాతో కూడా ప్రయాస పడిన వారు కనుక వారి సహాయము చేయమని
ఆ సహకారులు పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఆమేన్. దేవుని పని విషయంలో, సువార్త విషయంలో ఎవరైతే సహకారులుగా ఉంటారో, పని చేసేవారుగా ఉంటారో, వారి పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పేర్లు అంట? ఏ పని చేసేవాళ్ళకంట? సువార్త పని, దేవుని పని చేసే వారి పేర్లు ఎక్కడ రాయబడతాయి? జీవ గ్రంథంలో రాయబడతాయి. దేవుని పని చేద్దాం అంటే ఎంతమంది సంతోషంగా ముందుకు వస్తారు? సువార్త ప్రకటిద్దాం అనంటే ఎంతమంది ఖర్చు పెట్టుకుని ముందుకు వస్తారు? వస్తామా? రాగలుగుతామా? నేను వెళ్ళలేకపోతున్నాను, నేను ఒక వ్యక్తిని పంపించగలుగుతాను అని ఎంతమందిని నువ్వు పంపించగలుగుతున్నావు? సహకారిగా ఉన్నా సరే, దేవుని పనిని నువ్వు సహకారిగా ఉండి నువ్వు చేయలేకపోయినా వేరే వాళ్ళ చేత నువ్వు చేపిస్తున్నా సరే, నువ్వు తప్పకుండా నీ పేరును కూడా దేవుడు ఆ జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఆమేన్. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని పనినే వెనక్కి వెళ్ళిపోతా ఉంటాం. పిలవాలి, రండి అయ్యా, రండి రండి రండి, ఈ పని చేయండి, ఈ పని చేయండి, ఈ పని చేయండి అని. కొంతమందికి అనిపిస్తుంది పద్దాకన్నా నాకే చెప్తున్నాడు అని. కొంతమంది అంటారు వాళ్ళకి చెప్తున్నాడు, నాకు చెప్పట్లేదు కదా అని. నువ్వు తప్పించు తిరిగే వ్యక్తివి, నీకేం చెప్తాను నేను? ఇంకా చేసే వాళ్ళకి చెప్తుంటే అబ్బా ఇంకెక్కువ పని చెప్తున్నాడు కదా అయ్యగారు, ఫాదర్ గారు ఇంకెక్కువ పని చెప్తున్నాడు కదా అని ఆలోచన వస్తుంది. ఎందుకు చేయాలో తెలుసా? నీ పేరు జీవగ్రంథం రాయబడాలంటే నువ్వు తప్పకుండా సువార్త కొరకు పని చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. దేవుని పని చేయాలి. దేవుని పని చేసేవాడి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. మనం చేయము, చేసేవారిని చెడగొడతాం. నీ పేరు, పక్కన వాళ్ళ పేరు కూడా జీవగ్రంథంలో ఉండవు. నువ్వు సహకరించట్లేదు, దేవుని పని చేయడానికి ముందుకు రావట్లేదు. దేవుని పని చేయడానికి నువ్వు ఒక వ్యక్తిని పంపించకపోతున్నావు. సువార్తకు నువ్వు ముందుకు దేవుని చెప్పబోతున్నావు, దేవుని చెప్పబోతున్నావు. అలా చేయలేకపోవటం వలన కూడా ఈరోజు నీ పేర్లు జీవ గ్రంథంలో లేకుండా పోతున్నాయి. జీవ గ్రంథంలో నీ పేరు లేదు అంటే నువ్వు అగ్నిగుండంలో ఉన్నావు అని గుర్తుపెట్టుకో. ఈ సుఖం ఆలోచిస్తున్నాము కానీ ఈ సుఖం ఉంది కానీ మరి నేను దేవుని సేవకు సహకరిస్తున్నానా? దేవుని పని నేను చేస్తున్నానా? నా పేరు జీవితంలో అని గ్రహించని పరిస్థితులకు మనం వస్తున్నాం. కారణం ఈ శరీర సుఖాన్ని మనం చూసుకోవటం వలన, ఈ చూసుకోవటం వలన మనం దేవుని పని చేయలేని దౌర్భాగ్య స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. నీ పేరు నీ పేరు పనిలో నువ్వు చేసే జీవితం మార్చబడాలి. దేవుని సన్నిధికి వచ్చి 3 రకాలుగా అనుకుంటా ఉంటారంట. ఓసారి సమయం దొరికినప్పుడు వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చేవాళ్ళు ఒక్కో విధంగా ఉంటారంట. రెండో వాళ్ళు ఏంటంటే వారంలో 2 ప్రార్థనలకు 3 ప్రార్థనలకు అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. మూడో వాళ్ళు ఎలా ఉంటారంటే
ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి దేవుని కొరకు అనుకుంటారు, కానీ అనుకోవటమే వాళ్ళు చేయలేరు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలనుకుంటారు. దేవుడా ఇది చేస్తా అది చేస్తా అన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేయంగానే వీళ్ళు దేవుని కొరకు చేయాలనుకున్నది మర్చిపోతారు, మిగతా ఏదో చేసుకుంటారు. ఈ 4వ వాళ్ళు ఉన్నారు. కష్టమో నష్టమో ఉన్నా లేకపోయినా భగవంతుడి కొరకు చేయాలి అని ఆ ఒక్కరో ఇద్దరు ముందుకొచ్చి చేసే వాళ్ళు మాత్రమే కనబడుతున్నారు. కానీ నీవు అందరూ కూడా, నీ కుటుంబంతో కూడా నీవు అంతా కలిసి దేవుని పని చేయలేని పరిస్థితిలోకి మీరు వెళ్తున్నారు. అక్కడ సహకరిస్తున్నారు సువార్తకు, వారు చేయగలిగిన పని చేస్తున్నారు, చేయగలిగిన పని చేస్తున్నారు కనుక వారి పేర్లను జీవితంలో రాయబడుతున్నాయని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఆమె ఆమె చూడండి, అదే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. అదే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. మీ అందరూ జీవం రాయబడాలి అంటే నేను కోరుకుంటున్నా మీ అందరి పేరు జీవ గ్రంథంలో రాయబడాలని. పాస్టర్ కోరుకుంటుంది మీ అందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలని. మేము కోరుకుంటే సరిపోద్దా? చెప్పాలి, కోరుకుంటే సరిపోద్దా? మేము కోరుకుంటాం మీ అందరి పేర్లు జీవ గ్రంథంలో ఉండాలని. ప్రతి పాస్టర్ కోరుకుంటాడు, ప్రతి పాస్టమ్మ కోరుకుంటుంది. వాళ్ళు కోరుకుంటే మీ పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయా? అని చెప్తున్నాడు. విషయంలో, విశ్వాస విషయంలో ఏక మనస్సు కలిగి మీరందరూ కలిగి ఉన్నప్పుడే మీ పేరు జీవితంలో రాయబడతాయి. ఆమె ఆమె విశ్వాసం అనేది పోవద్దు, స్వార్థ వెనక్కి వెళ్ళొద్దు. దేవుడు ఏ పని సరే, ఎప్పుడు సరే నేను సిద్ధం అని ఏ వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో రాయబడతాయి. ఆమె ఆమె నేను పోలేకపోతున్నా. ఈరోజు ఒక వ్యక్తికి ఒక 10 రూపాయలు ఇచ్చి నువ్వు వెళ్ళి అక్కడ దేవుని మాట చెప్పిరా అంటే నువ్వు దేవునికి సహకరించినట్టే. ఆమె ఆ సువార్తకి సహకరించినట్లే. ఈరోజు మనం చేయగలిగి కూడా ఆ పనులు మనం చేయలేకపోతున్నాం. సహకరించిన మనము దేవుని పనికి సహకరిస్తున్నాం, దేవుని పని చేస్తున్నాం, సువార్త దేవుని మందిరం విశ్వాసం ఇన్నిటిలో మన జీవితంలో ఎందుకు ఇన్నిటిప్పుడు మనం అగ్ని పరిశుద్ధ ఎలా సహకరించగలిగిన వ్యక్తిని దేవుడు జీవ గ్రంథంలో రాసుకుంటాడు. ఆమె అద్భుతాలు చేసి సంతోషపడతాం కాదు, అద్భుతాల కంటే శిష్యులకు చెప్తున్నాడు, అయ్యా అద్భుతాలు జరుగుతాయి, దానికంటే ముందు మీ పేరు జీవ గ్రంథంలో ఉన్నాయని మీరు సంతోషపడండి అంటున్నాడు. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు, అద్భుతాలు జరుగుతాయి, నువ్వు చూస్తావు, నీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. దానికంటే ముందు నీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయని సంతోషపడాలి. ఆమేన్. రెండవదిగా దేవుని పనికి సహకరిస్తే, దేనికి సహకరిస్తే? దేవుని పనికి సహకరించగలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. జీవ గ్రంథంలో రాయబడకపోతే నీ పేరు నువ్వు ఎక్కడుంటావు? ఎక్కడుంటావు? గట్టిగా చెప్పాలి, ఎక్కడ? అందరు చెప్తున్నారా? జీవ గ్రంథంలో నా పేరు ఉండకపోతే నేను ఎక్కడుంటాను?
అగ్ని నా దేవుడు ఈరోజు మనందరికి రక్షణ ఇచ్చింది. అగ్ని నా దేవుడు మనందరూ రక్షించుకుని నిలబెట్టుకుంది, అద్భుతాలు చేసింది, నీ జీవితంలో సూచికలు కలిగించింది, దుష్టుని క్రియల నుండి అంటే విడిపించి లేపి నిలబెట్టి దేవుడు చేసింది. నేను తీసుకెళ్ళా అగ్ని దేవుడు చేసింది అని. కానీ మనము చేసే పనులను బట్టి, మనం ఉండే జీవితాన్ని బట్టి, మనం చూస్తున్న విధానం బట్టి మనము జీవగ్రంథంలో మన పేరు రాయబడాల్సిన మన జీవితము అక్కడ రాయబడకుండా అగ్నిగుణంలో పడిపోతున్నాం. కనుక జ్ఞాపకం చేసుకో, సహకరించాలి. దేవుని పని, నా పేరు ఈ పని చేస్తే, దేవుని పని చేస్తే నా పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది అని సంతోషించి దేవుని పని చేయాలి. దేవుని పని అనగానే ఏడుపు వస్తుంది, దేవుని పని అనగానే ఆకలేస్తుంది. ఇంట్లో చట్టాట పెట్టుకుని గొడవ పెట్టుకుని పొద్దున్న సాయంత్రం దాకా అన్నం తినకుండా మానేస్తారు. కానీ కాసేపు చర్చి కాడ పని చేద్దామంటే అన్న ఆకలి అవుతుందన్న. వాక్యం చెప్తుంది, నువ్వు పని, దేవుని పని నువ్వు చేస్తే నీ పేరు జీవం సహకరిస్తున్నారు. సహకరిస్తున్నారు. ఎవరైతే సహకరించారో వారి పేరు జీవగ్రంథం రాయబడ్డాయి. ఆమేన్, ఆమేన్. ఈరోజు నువ్వు కూడా దేవుని పనిలో, సువార్త పనిలో నువ్వు సహకరించే వ్యక్తిగా, పంపించే వ్యక్తిగా నువ్వు ఉంటే, నీ జీవితం కూడా నువ్వు నరకంలో ఉంటావని గుర్తుపెట్టుకో, అగ్నిలో ఉంటావని గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితాల్లో మనం గుర్తుంచుకోవాలి, రక్షణ ఎంత గొప్పగా దేవుడు మనకిచ్చాడో, రక్షణ ఎంత గొప్పగా మనం పొందుకున్నామో, ఆ గొప్ప రక్షణతో పాటు మనము మన పేర్లు జీవగ్రంథములో ఉండే విధంగా మన జీవితము భూమి మీద తప్పనిసరిగా ఉండాలి. ఆమె ఆమె చూద్దాం మాట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవరి పేరు ఉండదో వారందరూ ఎక్కడ ఉంటారంట? అప్పుడు ఎక్కడ ఉండకపోతే, జీవగ్రంథంలో ఉండకపోతే, జీవగ్రంథంలో ఎవని పేరైతే ఉండదో వాళ్ళందరూ అగ్నిగుణంలో పడిపోతారు. ఈరోజు నువ్వు నేను ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈ జీవగ్రంథంలో నా పేరు ఉందా? ఈ జీవగ్రంథంలో నా పేరు, నా పిల్లల పేరు ఉందా? ఒకవేళ లేకపోతే నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కూడా అగ్నిగుండంలో పడిపోతారు. అద్భుతం చూస్తున్నావు, అద్భుతాలు గొప్ప కాదు, దేవుని జీవగ్రంథంలో నీ పేరు ఉండటం గొప్ప. ఆమేన్. దేవుని పని చేయలేకపోతే నీ పేరు జీవగ్రంథంలో ఉండదు. దేవుని పని, దేవుని సాకారులుగా, దేవుని పనిలో సాకారులుగా, సువార్త పనిలో సాకారులుగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే నడుస్తారో, ఎవరైతే సాకారులుగా ఉండి ముందుకు నడిపిస్తారో వారందరి పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడుతున్నాయి. ఆమేన్, ఆమేన్. నువ్వు పోలేకపోతుంటే పంపించే వ్యక్తిగా మారాలి. నువ్వు చెప్పలేకపోతుంటే, అన్నా, అయ్యా, అయ్యగారు మీరు వెళ్ళండి చెప్పండి అని పంపించే వ్యక్తిగా దేవునికి మనం ఉండాలి.
దేవుని పనికి సాకారంగా మనం ఎప్పుడైతే ఉంటామో నా పేరైనా నీ పేరైనా జీవగ్రంథం రాయబడ్డది. లేకపోతే నువ్వు నేను అగ్నిగుండానికి పాత్రలో. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక మంటలో మనం పురుగేస్తే చచ్చిపోతే చచ్చిపోదా? చచ్చిపోదా? చచ్చిపోతుంది. అక్కడ చచ్చిపోదంట ఈ పురుగు. ఒక పురుగు, ఈ మానవుడు అనే పురుగు అక్కడ అగ్నిలో మండుతూనే ఉంటుంది కానీ సావదంట దానికి. అలాంటి అగ్నిగుండంలో పడిపోతున్నావు, జాగ్రత్త. అలాంటి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నావు, జాగ్రత్త. ఎందుకు నువ్వు అద్భుతం చూస్తున్నావు, నీ పేరు జీవనంలో రాయబడలేదు? ఎందుకు చూడలేకపోతున్నావు? ఎందుకు దేవుని పనికి సాకారిగా ఉండలేకపోతున్నావు? నీ జీవితంలో ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వు చేయగలిగి కూడా చేయకపోవటమే పాపం అని చెప్తుంది వాక్యం. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేయాలి దేవుని కొరకు, ఏదో ఒకటి దేవుని కొరకు చేయాలనుకుంటాం. కానీ తీరా సమయానికి వచ్చేసరికి ఏం చేయకుండా మానేస్తున్నాం. ఇలా చేయటం వలన నీ పేరు జీవగ్రంథంలో ఉండదు. జీవగ్రంథంలో నీ పేరు ఉండకపోతే నువ్వు అగ్నిగుండానికి పాత్రుడు అవుతావు. కనుక నిర్ణయించుకో, ఆలోచన చేసుకో. ప్రతి ఒక్కటి కూడా దేవుని పని చేయటానికి, సహకరించటానికి, సువార్త చెప్పటానికి సిగ్గుపడకుండా మన జీవితాలు నిలబడాలి. ఆమేన్, ఆమేన్. దేవుని గురించి మాట్లాడటానికి మనకు భయం వేస్తుంది, సిగ్గు కలుగుతుంది ఎక్కడ మాట్లాడాలని. కొంతమంది బయటకు వెళ్ళి నేను క్రైస్తవుని అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను క్రైస్తవుని చెప్పలేకపోతారు, సిగ్గుపడుతున్నారు. అలాంటి వాని పేరు తప్పనిసరిగా నరకంలోనే ఉంటుంది, జీవగ్రంథంలో ఉండదు. ఈరోజు సేవకులు కూడా నేను చెప్తాను, చూశాను నా కళ్ళతో చాలా మందిని. నేను పాస్టర్ని తెలియని మనుషుల దగ్గర చెప్పుకోవడానికి ఇదవుతున్నారు. గర్వం కాదు, ఈ బైబిల్ నా చేతిలో ఉంది. నువ్వేం చేస్తావంటే అది ఎవరైనా సరే, అది ఏదైనా సరే, నేను చర్చ్ పాస్టర్ని అని చెప్తాను. కారణం, నేను దేవుని పనిలో సహకారిగా ఉండాలి. అలా ఉంటేనే నా పేరు జీవగ్రంథంలో ఉంటది. కాబట్టి నేను అది తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం, దేవుని పని చేయడానికి సిగ్గుపడుతున్నాం. అద్భుతం జరుగుతున్నాయి సార్లే అనుకుంటున్నారే కానీ మరి మన పేరు జీవగ్రంథంలో ఉందా లేదా అనేది ఆలోచన చేసుకోలేకపోతున్నాం. ఎవరి పేరు జీవగ్రంథంలో ఉండదో వాడు అగ్నికి పాత్రుడు అవుతున్నాడు. మరి నీ పేరు ఉందా లేదా? నువ్వు సహకరిస్తున్నావా లేదా? దేవుని పనికి సహకరించు. చిన్నవాడేమి పెద్దవాడేమి, సచ్చే సమయంలో నీకు ఓపిక ఉంటే దేవుని సువార్త చేయి. ఆమె ఆమె సత్యంగా కూడా నీకు నోరు ఇస్తే దేవుని సచ్చిపో, సువార్త నీ పక్కన వచ్చిన వాడితో మాట్లాడు, బిడ్డ భగవంతుని నమ్ముకోరా, యేసు ప్రభువుని నమ్ముకో అని నువ్వు సచ్చేటప్పుడు చెప్పినా సరే నీ పేరు జీవగ్రంథంలో ఉంటది. ఆమేన్, ఆమేన్. అప్పటి వరకు కూడా దేవునికి సాకారులుగా పనిచేసేవారుగా మన జీవితాలు ఉండాలి. కానీ మనం చేయగలిగి కూడా ఈరోజు దేవుని పని మనం చేయలేకపోతున్నాం. చేయగలిగి కూడా దేవుని పనికి సహకరించలేకపోతున్నాం. మనం ఉండలేకపోతున్నాం. ఉండలేకపోవటం వలనే మన పేర్లు జీవగ్రంథంలో లేకుండా పోతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, అద్భుతాలు జరుగుతాయి. కానీ శిష్యులకు దేవుడు చెప్పాడు, అద్భుతాలు జరుగుతాయ్యా, నీ పేరు జీవగ్రంథంలో ఉందని సంతోషపడు అన్నాడు. అద్భుతాలు జరుగుతాయి, నీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో నువ్వు చూసుకో జాగ్రత్తగా. దేవుని పనికి, సువార్త పనికి నువ్వు సహకరించకపోతే
దేవుని పని, సువార్త పని నువ్వు చేయకపోతే నీ పేరు జీవ గ్రంథంలో ఉండదు. సహకరిస్తే, చేస్తే, చేపిస్తే, పంపించగలిగితే, నువ్వు వెళితే, నువ్వు చెప్పగలిగితే, యేసు క్రీస్తు గురించి భయం లేకుండా చెప్పగలిగితే, దేవుడు నీ జీవితంలో నీ పేరును ఆ జీవ గ్రంథంలో రాసి దేవుడు అద్భుత కార్యములు జరిగిస్తాడు. ఆమేన్, 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 హల్లెలూయా. నీ పేరు ఎక్కడుందో నువ్వు ఆలోచన చేసుకో. అద్భుతంగా నా పేరు జీవ గ్రంథంలో ఉండాలని అనుకుంటున్నావా? సహకరించకుండా నా పేరు జీవ గ్రంథంలో ఉండాలంటే ఉండదు. చెయ్యి, దేవుని పని చెయ్యి. నీ జీవితంలో నువ్వు చేయగలిగితేనే నీ పేరు జీవ గ్రంథంలో దేవుడు రాసేవాడుగా ఉంటాడు. ఆమేన్, ఆమేన్. మరి ఈరోజు నువ్వు ఇలా ఉన్నావా లేదా? నీ పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా? నిన్ను పరిశీలించుకో, నిన్ను దేవుని దగ్గర అప్పచెప్పుకో. ఒకవేళ జీవ గ్రంథంలో నీ పేరు లేనట్లుగా నువ్వు భూమి మీద ప్రవర్తిస్తుంటే, నీ ప్రవర్తన ఇప్పుడు మార్చుకుని నువ్వు ప్రార్థన చేస్తే, ఈ గడియలో దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశం ద్వారా తప్పకుండా దేవుని పని చేసే వ్యక్తిగా నువ్వు మార్చుకోగలిగితే నీ జీవితంలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఆమేన్. అగ్నిలో పడిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు రక్షించుకో. దేవుడు నీకు అటు సహాయం చేయును గాక. ఆమేన్. ఒకరిద్దాం, అందరం ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఏంది నా పరిస్థితి? శిష్యులకు చెప్తున్నారు, అద్భుతాలు జరగడం సాధ్యమే. ఆ అద్భుతాన్ని బట్టి గొప్పగా నీ పేరు జీవ గ్రంథంలో ఉందని సంతోషపడు అని శిష్యులకు చెప్తున్నావయ్యా. ఈరోజు మాతో కూడా చెప్పండి ప్రభువా, మాతో కూడా చెప్పండి ప్రభువా. దేవుని పనికి ఎవరైతే సహకరిస్తారో, ఎవరైతే దేవుని పని చేస్తారో, ఎవరైతే దేవుని పనికి సహకరిస్తారో వారి పేరు జీవ గ్రంథంలో రాయబడతాయి అని చెప్పారు. ఇప్పుడు వరకు దేవుని పని చేయడానికి నువ్వు సహకరించలేదేమో, సువార్త పని చేయడానికి సహకరించలేదేమో, సువార్త చేయడానికి దేవుని పని చేయడానికి అలా ఉంటే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడదు. నేను నువ్వు పరిశీలించుకుంటావా? నేను నువ్వు పరిశీలించుకుంటావా? నేను పరిశీలించుకుంటావా? దేవుని పని చేస్తున్నా, దేవుని పని సహకారి, దేవుని పని చేయడానికి ఒకసారి చేసుకో, మీరు పరిశీలించుకోగా ఎవరి వాడు అగ్నిగుండంలో పడనే పడతాడు. ఇదిగో నీ ఆలోచన యేసు ప్రభు జీవ గ్రంథంలో నీ పేరు రాయడానికి నీకు రక్షణ ఇచ్చాడు, ఎంతో రక్షణ ఇచ్చాడు. కానీ నువ్వు ఆ నీ పేరు జీవ గ్రంథంలో రాయాలంటే ఆయన ఇచ్చిన గొప్ప రక్షణకు నువ్వు ఎంత లోపడతావో అంతగా నువ్వు జీవిస్తే శిష్యుల పేరు జీవ గ్రంథం రాయబడినట్లుగా నీ పేరు రాయబడుతుంది. దేవుని నువ్వు
తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు, మాతో ఉన్నవాడానికి వందనాలు. అద్భుతముల కంటే జీవ గ్రంథంలో పేరుట గొప్పతనము అని మీరు చెప్తున్నారు. నువ్వు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ, ఈ గొప్ప రక్షణకు విలువనిచ్చి మేము బ్రతకాలి. అప్పుడే మా పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. అప్పుడే మేము సాక్షులుగా ఉండగలుగుతాం. అరిచిన జీవితాన్ని మాకు దయచేయం ప్రభా. తండ్రి, ప్రత్యేకంగా తండ్రి నీ పాత్ర మేము అడుగుతున్నాం. నీ పనిలో సహకరించిన వారిని, సువార్త పని చేసిన వారిని, వారి పేర్లు కూడా జీవితం అని చెప్తున్నాం. ఈరోజు సంఘంలో ప్రతి బిడ్డ నీ పని చేయడానికి, సువార్త పని చేయడానికి నిర్ణయించుకుని దాని వారి కూడా మా జీవితాలను మార్చండి ప్రభా. మా జీవితాలను మార్చండి ప్రభా. నీ కార్యం జరిగించుకోండి. ఈ వాక్య ప్రకారం నీ జీవ గ్రంథంలో మా పేర్లు ముందు రీతిగా ప్రభా, అట్టి విధమైన జీవితం మేమందరము జీవించడానికి నాకు సహాయం చేయండి. నీ కృపనివ్వండి. యేసు నామమున పేరిట ప్రార్థన చేస్తూ అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.